హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ కొర్రమటల్ ఫిషెస్ అన్నమాట. ఇక్కడైతే నేనైతే మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడైతే కనిపించాయి అనమాట. ఇక్కడ మా నాన్న అయితే తెచ్చాడనమాట. ఎన్ని ఫిషెస్ ఉన్నాయి, ఇవన్నీ కొర్రమట్టలే. అండ్ ఇంకోటి కూడా ఇవి పాంప్లెంట్లో ఇవి ఏమో అంటారు, నాకైతే సరిగ్గా తెలియదు నేమ్ అయితే. ఇక్కడ చూసారు కదా, చిన్న చిన్న చేపలు, పెద్ద కొర్రమట్ట, ఇవన్నీ చాలా కొర్రమట్టలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ కొర్రమట్టల రేట్ వచ్చేసి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్నిటికంటే. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఫుల్ ఆడుకుంటుండ అనమాట. ఇంకా మా బాబుగినైతే ఫిషెస్ పట్టుకుంటా అనేసి అయితే అన్ని బతికే ఉన్నాయి మళ్ళీ ఫిషెస్ అయితే. ఇప్పుడు ఇవన్నిటిని కట్ చేసి ఇంకా కర్రీ అయితే వండాలన్నమాట. సో ఇక్కడైతే మేము మా అక్క వాళ్ళు బావలు అయితే అందరు వచ్చారనమాట. అందుకోసం మా నాన్న అయితే ఇక చేపలు అయితే తీసుకొచ్చాడనమాట. సో ఇక్కడ ఏంటంటే మా ఊర్లో అయితే చెరువు ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇంకా అక్కడైతే కొంతమంది వేయి పట్టుకొస్తుంటే ఇంకా మా నాన్న కూడా అయితే వెళ్ళి తీసుకొచ్చి ఫిష్ తెచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి అయితే కడిగామన్నమాట. కడిగి ఇంకా కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాము, ఇంకా కొన్ని అయితే కర్రీ అయితే చేసాము. చేపలు అయితే ఇంకా కొర్రమట్ట అయితే ఖచ్చితంగా కర్రీనే తీసుకోవాలి, ఎందుకంటే పులుసు చాలా బాగుంటుంది. మనకి కొర్రమట్టలు కడగాలన్నా కానీ చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా జిగురుగా ఉంటుంది అనమాట. అందుకోసం అయితే ఇంకా చాలా టైం అయితే పట్టింది కడగడానికి. ఇంకా మేము కర్రీ వండుకున్న తర్వాత ఇంకా మా బావాళ్ళు అందరు కలిసి అయితే మేమైతే తినేసాము. టేస్ట్ అయితే చాలా ఊర్లో చెరువు ఉంటుంది కాబట్టి ఇంకా మేము వెళ్ళిన ప్రతిసారి మా నాన్న అయితే చేపలు అయితే తీసుకొస్తాడు అనమాట. ఓకేనా, మీరు కూడా ఇలానే తింటారా చేపలు? మీకు కూడా ఇలానే తీస్తారా అనేది కామెంట్ చేయండి. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.